ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్. ఫ్రెండ్స్ ఏపీడిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. మెరిట్ను ఎలా విస్మరిస్తారు అని మరి ఎస్జిటి అలాగే ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయితే తగిలినట్టు మనకు తెలుస్తుంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది హైకోర్టు ధర్మాసనం. మెరిట్ను ఎలా విస్మరిస్తారు, అలాగే ఎస్జిటి ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం. ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు, మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడమేంటి అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడం ఏంటి, మెరిట్ను పట్టించుకోకపోతే ఎలా, అసలు ఇవేం నిబంధనలు, అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు అని చెప్పేసి కోర్టు క్లియర్గా చెప్తూ ఉంది. ఇలాంటి నిబంధనలు పెట్టడం ఏంటి అని చెప్పేసి కూడా క్లియర్గా అడుగుతూ ఉంది. అసలు మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టును ఎలా ఇస్తారు అని చెప్పేసి ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టులు భర్తీ సమంజసం కాదు అని చెప్పేసి చెప్పింది. అంటే ప్రాధాన్యత అంటే ముందుగానే మీరు ప్రిఫరెన్స్ తీసుకుంటాం తప్పు అని చెప్పేసి క్లియర్గా చెప్పగానే కోర్టు చెప్తా ఉంది. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఎలా ఇస్తారు, ఆ పోస్ట్ ఇవ్వడం సమంజసం కాదు, అలా ఎలా ఇస్తారని చెప్పేసి కూడా అడిగింది. మెరిట్ను పట్టించుకోకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారో, అసలు ఇవేం నిబంధనలు అని చెప్పేసి క్లియర్గా అడిగిందంటే అర్థం చేసుకోండి. అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారో వాళ్ళకి ఉన్నత స్థాయి పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ఇది వారి జీవితాలకు సంబంధించినటువంటి వ్యవహారం అని, ఏకపక్షంగా వ్యవహరించడానికి వీలు లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పింది. ఇక మంచి ర్యాంకు తెచ్చుకొని కూడా తక్కువ పోస్టు తీసుకోవడం అంటే ఎలా అని చెప్పేసి కూడా అడిగింది. వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పేసింది అనమాట. మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబవే అని చెప్పేసి కోర్టు చెప్పింది. అందులో మేము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా ఈ వ్యవహారాన్ని 4 వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని కోరినటువంటి జస్టిస్ భట్టు దేవానంద ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది. 4 వారాల్లో ఇది క్లియర్ అయిపోవాలి, ఉన్నత స్థాయి పోస్టు మెరిట్కే ఇవ్వాలి, ఏ అభ్యర్థి అయితే మెరిట్లో ఉన్నాడో అతనికి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలి అని క్లియర్ కట్గా ఇక్కడ చెప్పడం అనేది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు ఇచ్చి వేర్వేరు ఫీజులు వసూలు చేసి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను ఎలా విస్మరిస్తారు, మెరిట్ను కాదని ప్రాధాన్యతలను పరిగణలోనికి తీసుకోవడం ఏమిటి, ఇది ఎంత మాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. అందరికీ సెపరేట్గా అప్లికేషన్లు తీసుకున్నారు, అప్లికేషన్లు అన్నీ సెపరేట్గా తీసుకున్నారు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు ఇచ్చారు, వేర్వేరుగా ఫీజులు తీసుకున్నారు, వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ని ఎలా విస్మరిస్తారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోమని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ధర్మాసనాన్ని సబవే అని చెప్పేసి ఇది 4 వారాల్లో తేల్చాలని చెప్పేసి క్లియర్గా హైకోర్టు ధర్మాసనం చెప్పేసింది ఫ్రెండ్స్. ఓకే.